ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నా పేరు డాక్టర్ సాలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. పోయిన వారం మనం చూసినట్టయితే ఛత్తీస్గఢ్ హైకోర్టు వారు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారండి. ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అంటే, అన్ అన్మ్యారీడ్ డాటర్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్, అంటే ఒక పెళ్లి కాని అడల్ట్ కూతురు మెజారిటీ అటైన్ చేసిన తర్వాత అమ్మాయికి మెయింటెనెన్స్ అన్నది గ్రాంట్ చేయడం జరిగిందండి. మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే, కెన్ అన్ అన్మ్యారీడ్ అడల్ట్ మేజర్ డాటర్ be entitled for a maintenance అంటే, as per section 125 CRPC, ఇప్పుడు section 144 of BNSS and the section 125 subclause 1C of CRPC, parents are entitled for maintenance, wife is entitled for maintenance. కానీ ఇక్కడ డాటర్ అన్నప్పుడు డాటర్ ఇస్ ఆల్సో ఎంటైటిల్డ్, కాకపోతే దానికి ఒక క్రైటీరియా పెట్టారండి. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తేనే మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది ఆనరబుల్ కోర్ట్స్ whether to grant maintenance to an unmarried adult daughter or not అని. ఇక్కడ మనం లాస్ట్ వీక్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ హైకోర్టు వారు ఒక అన్మ్యారీడ్ ఒక పర్టికులర్ కేసులో ఈ డాటర్ ఏం చేశారంటే, ఈవిడ అపీల్కి వెళ్ళారు. అపీల్లో ఏంటి అంటే, మా నాన్నగారు మా అమ్మను వదిలేశారు, మా అమ్మకి మేమిద్దరు పిల్లలము, నేను పెద్ద కూతుర్ని, మా నాన్న మమ్మల్ని వదిలేసి వేరే ఆమెను చేసుకొని ఉంటున్నాడు, మా నాన్నకి వేరే భార్యతో పిల్లలు ఉన్నప్పటికీ మమ్మల్ని చూడట్లేదు, నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి ఈ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకుంది. ఈ అమ్మాయికి 25 ఏళ్ళు అండి, 25 years old. ఈ అమ్మాయి అండర్ సెక్షన్ 20 subclause 3 ఆఫ్ ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద ఫైల్ చేయడం జరిగింది. కోర్టు ముందు క్వశ్చన్ ఏంటి అంటే, ఒక అన్మ్యారీడ్ డాటర్ అయినప్పటికీ, అడల్ట్ అయినప్పటికీ, చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ ఈ అమ్మాయి వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా, ఈ అమ్మాయి వెళ్ళి సంపాదించుకొని చదువుకుంది, ఎందుకు సంపాదించుకోలేదు అన్న ఒక క్వశ్చన్. కానీ వీటన్నిటికీ కూడా కోర్టు వారు ఏం చేశారంటే, కోర్ట్ హస్ లిటరలీ గ్రాంటెడ్ అన్ ఆర్డర్ ఈ అమ్మాయి ఫేవర్ లో అండర్ సెక్షన్ 20 subclause 3 ఆఫ్ ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. Under section 125 CRPC, an adult daughter can also actually be entitled for maintenance. అది కాకుండా అక్కడ క్రైటీరియా ఉందన్న, అండర్ సెక్షన్ 125 subclause 1C లో ఏంటి అంటే, a major daughter should prove that she doesn't have the capability, she does not have the capability of maintaining herself. ఇంకోటి ఏంటి అంటే, కేపబిలిటీ కాకుండా ఒక ఫిజికల్ అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పి కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఫిజికల్ అబ్నార్మాలిటీ కాకుండా మెంటల్ అబ్నార్మాలిటీ ఉంది అని కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఈ క్రైటీరియాస్ అన్ని కూడా కోర్టులో ప్రూవ్ అవుతాయి. అండర్ సెక్షన్ 125 subclause 1C కింద ఇప్పుడు అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS, దీని కింద కోర్ట్ is inclined to grant maintenance. కానీ ఇక్కడ ఈ అమ్మాయి వేసిన పెటిషన్ లో మనం చూస్తే, మెంటల్ ఎబిలిటీ ఏది కూడా ఆమె సైట్ చేయలేదు తన పెటిషన్ లో, ఫిజికల్ ఇన్ఎబిలిటీ ఏది కూడా ఆమె సైట్ చేయలేదు, ఇంజురీ ఏది కూడా సైట్ చేయలేదు. అయినప్పటికీ కోర్ట్ ఎందుకు ఇచ్చింది అంటే, అండర్ సెక్షన్ 20 subclause 3 ఆఫ్ ది హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 లో ఏంటి అంటే, ఇట్ హస్ గాట్ అ బ్రాడర్ అండ్ వైడర్ పర్స్పెక్టివ్. కోర్టు వారు ఏం చేశారంటే, ఈ బ్రాడ్ పర్స్పెక్టివ్ ని కన్సిడర్ చేస్తూ దాన్ని పరిగణనలో తీసుకొని ఈ హిందూ అన్మ్యారీడ్ అడల్ట్ డాటర్ కి ఫాదర్ మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ జరిగిందండి. ఆర్డర్ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆర్డర్ ఇవ్వకన్నా ముందు, అంతకుముందు జరిగిన ఒక సుప్రీం కోర్ట్ ఆర్డర్ ని కోట్ చేసి సైట్ చేస్తూ, అభిలాష వర్సెస్ ప్రకాష్ అండ్ అదర్స్ 2020 ఈ కేసుని సైట్ చేస్తూ, ఈ కేసులో కూడా ఇదే విధంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిందని చెప్పి ఆ సైటేషన్ ని వాడుతూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరిగింది. ఈ అభిలాష వర్సెస్ ప్రకాష్ అండ్ అదర్స్ 2020 ఇదే కాకుండా ఛత్తీస్గఢ్ హైకోర్టు వారు ఇంకొక కీలకమైన సైటేషన్ ని కూడా యూజ్ చేశారు. అది ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అదేంటి అంటే, పూనం సేతి వర్సెస్ సంజయ్ సేతి అని 2022 SCC. ఇది కూడా దీన్ని కూడా అబ్జర్వేషన్ లో తీసుకొని ఈ సైటేషన్ కూడా కోట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఏంటి అంటే, ఒక ఫాదర్ అడల్ట్ డాటర్ ని వదిలేసి మెయింటైన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే, ఒక ఫాదర్ ఉండి అమ్మాయి పెళ్ళైనప్పుడు కన్యాదానం చేస్తాడు గనక
కన్యాదానం అన్నది అదొక వెరీ solemn and a pious obligation of a Hindu father. When a daughter is being married, when the father stands and performs the Kanyadanam as per the Hindu traditions and Hindu customs, Kanyadanam is actually a solemn and a very serious pious obligation on part of a Hindu father. So any Hindu father who is obligated for Kanyadanam, he cannot renege. అంటే అది ఒక ప్రామిస్, అది ఒక బాండింగ్, అదొక ప్రామిస్. కాబట్టి ఆ ప్రామిస్ నుంచి ఆయన వెనకడుగు వేయలేడు. కాబట్టి ఆ కన్యాదానంని కన్సిడర్ చేస్తూ ఈ హిందూ ఫాదర్ ఈజ్ లయబుల్, ఈ కెనాట్ యాక్చువల్లీ రెనిజ్, అంటే ఆ ప్రామిస్ నుంచి తను తప్పుకోలేడు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సాలమ్, అంటే వెరీ సీరియస్ ఆబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫాదర్ అని చెప్పి మెయింటెనెన్స్ ఈ అమ్మాయి గ్రాంట్ చేస్తూ, అదే విధంగా ఈ అమ్మాయి వెడ్డింగ్ కి వీళ్ళ నాన్న 5 లక్షల రూపాయలు మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ప్రతి నెల ఈ అమ్మాయి మెయింటెనెన్స్ 2500 రూపీస్ ఇవ్వాలని చెప్పి కూడా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందండి. ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, ఫాదర్ కి సెకండ్ మ్యారేజ్ ద్వారా పిల్లలు ఉన్నప్పటికీ, ది ఆబ్లిగేషన్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఫస్ట్ వైఫ్స్ చిల్డ్రన్, ఎస్పెషలీ వెన్ దే ఆర్ ఫీమేల్ చిల్డ్రన్, ది ఆబ్లిగేషన్ అండ్ ద లయబిలిటీ లైస్ ఆన్ ద ఫాదర్ అని ఛత్తీస్గఢ్ హైకోర్టు చక్కటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చారండి. సో ఇట్లాంటి కేసెస్ లో ఎవరైనా సఫర్ అవుతుంటే, ఇట్లాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే, డెఫినెట్లీ యూ కెన్ ఆల్ అప్రోచ్ యువర్ కన్సర్న్ ఫ్యామిలీ కోర్ట్స్ అండి. ఆ హిందూ అన్మ్యారీడ్ అడల్ట్ డాటర్ కాకపోతే అండర్ సెక్షన్ 125 సబ్ క్లాజ్ 1C ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్. Whereas under section 20 sub clause 3 of the Hindu Adoptions and Maintenance Act, the court has actually taken a wider and broader perspective and the discretion lies on the court. ఇట్లాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ దయచేసి ఫ్యామిలీ కోర్ట్స్ అప్రోచ్ అవ్వండి. కోర్ట్స్ వారికి మీరు ఈ పర్టికులర్ కేస్ సైట్ చేస్తే కోర్ట్ దీన్ని కన్సిడర్ చేస్తూ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే the courts will definitely grant you maintenance. Thank you.